సార్ అయితే ఈ సినిమాకి సంబంధించి 100% దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే అప్పుడు కొంతమంది రాసింది ఏంటంటే ఈ సినిమాలో ఉన్న డైనింగ్ టేబుల్ సీన్ ఏదైతే ఉందో అది ఒక ఇంగ్లీష్ సినిమాలోంచి తీసుకున్నారు అని చెప్పేసి వచ్చింది. తర్వాత త్రివిక్రమ్ గారు దాన్ని ఒప్పుకోవడం అనేది జరిగింది. అదే మీకు అప్పుడులే ఏమన్నా అనిపించింది సార్? అదే అయ్యో చాలా ఉన్నాయండి. మీరు అసలు నేను అలాంటివన్నీ దాచడానికి ట్రై చేయను. ఎన్ని ఇన్స్పిరేషన్లు తీసుకున్నాము, ఎంత నేను అంటాను 1% ఇన్స్పిరేషన్, 99% పర్స్పిరేషన్. ఓకే, దాన్ని తీసుకుని దాన్ని ప్రాపర్గా అంటే అక్కడ అది బాగుంది కానీ అలా యాజ్ పెట్టలేము, ఇక్కడ యాజ్టీస్గా పెట్టలేము. మన క్యారెక్టర్ ఒప్పుకోవాలి, మన అట్మాస్ఫియర్ స్క్రీన్ ప్లేలో రావాలి, అది ఒప్పుకోవాలి. అంటే అది ఒప్పుకుందే మనం ఏం చేయలేము. అవును సార్, అప్పుడు మనం ఫోర్స్ చేసినట్టు అవుతుంది. అది ఒప్పుకోకుండా మనం సీన్ పెడితే ఫోర్స్ చేసినట్టు అవుతుంది. అవును సార్, అది సహజంగా వెళ్ళాలి. సో ప్రకాష్ రాజ్ గారు మంచి డిగ్నిఫైడ్గా అలా ఉంటారు. నాకే అనిపిస్తుంది అలా ఉంటే బోరింగ్గా ఉంటుంది క్యారెక్టర్, ఎప్పుడు టైట్గా ఉంటాడు. సో అందులో నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఏంటంటే కష్టంలో కూడా కామెడీ చూడాలి. కష్టంలో కూడా కామెడీ చూస్తే చాలా హాయిగా ఉంటుంది. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి? ది గ్రేట్ చార్లీ చాప్లిన్. కష్టంలో ఉన్న సీన్స్లో ఆయన ఎంత కామెడీ పండిస్తారో, వా ఏంటి అంటే నిజంగా జీనియస్లో అలాంటి వాడు. అట్లా కష్టంలో కూడా కామెడీ, ఈయన ఎంత సీరియస్గా ఉంటూ ఆయనతో చిన్న కామెడీ చేస్తాం. అలా ఆయన ఏం కామెడీ చేయడం కావాలని సిచ్యువేషన్ అలా క్రియేట్ చేస్తాం. అలా అన్ని క్యారెక్టర్స్లో కొంచెం ఒక సైడ్ ఉంటుంది. మన ఇంట్లో కూడా చూస్తుంటే తండ్రి సీరియస్గానే ఉంటాడు కానీ ఎక్కడో చిన్న పంచ్ ఉంటుంది తల్లి దగ్గర, అట్లా సిస్టర్స్ దగ్గర. అది అంటే మనం తీసుకునే విధానం బట్టి సార్. ఇప్పుడు ఇందాక అన్నారు మీరు ఇంట్లో బ్లాక్మెయిల్ చేస్తే ఇలాంటి మాకు చెప్తే మాకు ఇంత అది చెప్పడం కూడా కరెక్ట్గా వచ్చి ఉంటే అది కామెడీ అవుతుంది. బట్ ఆ టైం సిచ్యువేషన్ కామెడీ కాదు, అది అక్కడ మీరు చెప్పిన విధానం మాకు కన్వే అయింది. అది అట్లా సహజంగా జరుగుతాయి అనమాట. అలా కష్టాల్లో కూడా కామెడీ ఎత్తుకున్నట్టు ప్రతి క్యారెక్టర్లోనూ. ఓకే, అందుకే రైల్వే స్టేషన్లో వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుని వెళ్ళి సార్ ఏం కావాలి సార్ అంటారు వెంకటేష్. ప్లాట్ఫామ్ నెంబర్ అంటే ఊహించని డైలాగ్. అవునవును, ఊహించని రియాక్షన్. అక్కడ అంతకు మించి రాయలేం సార్, అది ఊహించని రియాక్షన్. అవును. అండ్ అందుకే వెంకటేష్ గారి క్యారెక్టర్ ఆయన ఇంటికి వచ్చినప్పుడు కూడా తిరిగి వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ గారిది ఒక విధంగా ఉంటుంది రియాక్షన్, సుధ గారిది ఒక విధంగా ఉంటుంది, అవును, అట్లా ఆర్తిది ఒక విధంగా ఉంటుంది. ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్. అందరి రియాక్షన్ అయితే ఉంటుంది. సునీల్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అవును, అనుభవించు రాజా అని సిగరెట్ మళ్ళీ తిరిగి వస్తాడు చేసి అన్ని చేసి ఇంకేమన్నా కావాలా సార్ కొంచెం మనశ్శాంతి. అది ట్రాజిక్ సిచ్యువేషన్ కానీ కామెడీ డైలాగ్ అట్లా అలా మీకు మల్లీశ్వర్లో కూడా ఉంటుంది. అదే సార్, నా క్వశ్చన్ ఏంటంటే ఒక హిట్ కాంబినేషన్, ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు సార్, మళ్ళీ సేమ్ హీరోతో కాంబినేషన్ అంటే అసలు ఒక పీక్స్లో అంచనాలు ఉంటాయి. ప్లస్ అప్పట్లో కత్రినా కైఫ్ రెమ్యునరేషన్ గురించి కథలుగా చెప్పుకున్నారు. ఏం సార్ అసలు ఎలా అనుకున్నారు అసలు? అది నేను చాలామందిని పిలిచి చూడటం అంతా జరిగింది. నేను ఒక టీవీ యాడ్లో అమ్మాయిని చూశాను, కట్టినా ఎందుకో సమ్హౌ ఐ లైక్ దట్. సో తనకి ముంబైలో పట్టుకుని వెళ్ళి కథ చెప్పాను. షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. చాలా బాగుంది సార్ నాకు క్యారెక్టర్, అప్పుడే ఏదో హిందీలో ఇంత ముక్క చేసింది అంతే. అంటే ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. తప్పకుండా సార్, ఓకే. ఆ అమ్మాయిని పిలిచారు, సురేష్ గారు చూసాం, ఇక్కడ ఫోటోషూట్ చేసాం. అంతా చేసిన తర్వాత తను ఎందుకో ఇంకా హెజిటెంట్గా ఉంది, ఒప్పుకోవట్లా. సరే రావట్లేదని ఇంకా చాలామందిని ఇప్పుడున్న సోకాల్డ్ ఈ మిస్ ఇండియా ఆటలలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాం. ఓకే సార్. సో చివరికి ఇంకో ఆల్రెడీ ఉన్న హీరోయిన్ కూడా అని అనుకున్నాం. నాకు పక్కన మాత్రం వీళ్ళందరూ ఓకే, మీరు చెప్పే వాళ్ళందరూ చాలా బాగుంటారు, మంచి ఆర్టిస్టులు, మంచి ప్రొఫెషనల్, కానీ మల్లీశ్వర్ కాదు. మల్లీశ్వర్ అంటే మీ దృష్టిలో, నా దృష్టిలో నాకేదో అట్లా ఉండాలండి అంటే చాలా కష్టమైంది. కానీ అమ్మాయికి ఆయన ఎంత ఏంటి నాకు తెలియదు కానీ షీ వాజ్ పెయిడ్ వెరీ హైలీ. అప్పుడు నేను తను కూర్చోబెట్టి అడిగే ఏంటి నీ ప్రాబ్లం అంటే నాకు ఐఎమ్ స్కేర్డ్. వై? ఐ డోంట్ నో ద లాంగ్వేజ్. యూ నో హిందీ? నో అంది. దెన్ ఇట్స్ వన్ అండ్ ది సేమ్. యూ డోంట్ నో హిందీ, యూ డోంట్ నో తెలుగు. ఎనీవే ఇట్స్ మై ప్రాబ్లం. విల్ మేనేజ్, చూద్దాం 2 రోజులు చూడు, నీకు నచ్చకపోతే వెళ్ళిపో, విల్ కాల్ ఇట్ ఆఫ్. ఓకే అండి. అలా వైజాగ్ ఫస్ట్ షెడ్యూల్ 2 రోజులు చేస్తే షీ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఇంతేనా, ఇదైతే ఈజీగా ఉంది
అంటే మీరు చేసి చూపిస్తున్నారు, సేమ్ అలా చేయమంటున్నారు అంతే, దట్స్ నో ప్రాబ్లం, Yes, sir. ఐ కెన్ డూ ఇట్. తను ఏమనుకుందంటే మొత్తం తను బిహేవ్ చేయాలి, పెర్ఫామ్ చేయాలి, చేయాలి, అంతా చేసింది క్లైమాక్స్లో. బట్ మీరు చేసి చూపించే విధానం కూడా ఉంది. ఈజీగా అనిపించింది. అలా కంటిన్యూ చేసాం. అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. Yes, sir. ఎంత హార్డ్ వర్క్ అంటే క్లైమాక్స్కి వెళ్ళేసరికి నన్ను ఆల్మోస్ట్ అడిగింది, మీరు నన్ను చీట్ చేశారు, ముందేం చెప్పారు నాకు, ఇంతంత లైన్లే నేను చేసి చూపిస్తాను, నువ్వు చెప్పడం అంతే అని. ఇవాళ ఏమో 3 పేజీలు డైలాగ్ ఇచ్చారు. Last లో ఇదంతా climax. రాత్రి చదువుకుని వచ్చి నన్ను చెప్పమంటున్నారు, నేను ఎలా చెప్తాను అంటే అప్పుడు నేను అన్నా, నువ్వు చెప్పలేనంటే నీ వెనకాల కెమెరా పెట్టి తీసేస్తాను, నాకు పేరు వస్తుంది. నువ్వు చెప్తే నా వెనకాల కెమెరా పెట్టి నీ ఫేస్ పెట్టి తీసేస్తాను, నీకు పేరు వస్తుంది. నీకు పేరు వస్తుంది. అప్పుడు అంది, నాకు పేరు రాకపోయినా పర్లేదు సార్, మీకు రాకూడదు, అందుకని నేను నేర్చుకుని వచ్చి చెప్తాను వచ్చి అలా సరదాగా చేసేవాడు. అదే సార్, అదే. అట్లా చాలా. కానీ అంటే ఇప్పుడు మీరు హైయెస్ట్ పెయిడ్ అన్నారు, అప్పటికి అమ్మాయి ఏం చేయలేదు కదా, మరి ఎందుకు అంత పే చేయాల్సి వచ్చింది? అంటే అది తప్పు నాది. నేను ఇన్సిస్ట్ చేయటం వల్ల ఈఎంఐ మల్లీశ్వరి, ఈఎంఐ మళ్ళీ లలిత్ మాల్ ప్యాలెస్, వెంకటేష్ గారు, అంటే నేను నా ఇన్సిస్టెన్స్ సగం తప్పైనా కూడా, బట్ నేను సినిమా కోసమే, నాకు అమ్మాయి ఎవరో కూడా తెలియదు. అవును సార్, అవును. కానీ ఆ అమ్మాయిలో ఉన్న గెయిట్, ఆ రాయల్టీ, ఆ ఇన్నోసెన్స్, అంటే కోడిగుడ్లు వచ్చి మార్కెట్లో తీసుకున్నప్పుడు డజన్ ఎంతంత లెక్క కూడా రానంత ఇన్నోసెంట్గా ఉండాలి. అవును. కానీ అమ్మాయి చూస్తేనేమో అసలు అపురూప సౌందర్యవతిలా ఉండాలి. ఆ ఇంట్రడక్షన్, మీరు వాష్ బేసిన్లో స్నానం చేస్తున్నప్పుడు ఇదంతా మ్యాచ్ అవ్వాలి. ఎస్ సార్. మ్యాచ్ అవ్వాలంటే ఆల్రెడీ చూసేసిన అమ్మాయిని ఇంత ఇంపాక్ట్ నేను క్రియేట్ చూడలేము, ప్లస్ ఇంపాక్ట్ చేయలేము. ఎవరో సంథింగ్ ఎవరు చూపిస్తున్నారు అంటే అట్లా. లాస్ట్లో కూడా రాయల్ చైర్లో వచ్చి కూర్చుంటుంది కదా, క్రౌన్ అది పెట్టుకుని, అక్కడ ఎలిగెన్స్ ఉండాలి. షీ షుడ్ లుక్ లైక్ ఎ ప్రిన్సెస్ అండ్ బిహేవ్ లైక్ ఎ సింపుల్ గర్ల్ ఇక్కడికి వచ్చినప్పుడు. అట్లా అవన్నీ కుదిరినాయి. సరే, సునీల్ గారిని 2 సినిమాలతో, ఒక సినిమాతో స్టార్ని చేసి పెట్టేశారు మీరు యాక్చువల్గా. అయితే మీ అల్లుడు రవిశివతేజ ఎప్పుడు అడిగినా చెప్తూ ఉంటాడు, నాకు సునీల్ గారి కామెడీ అంటే ఇష్టం, సునీల్ గారిలా చేయాలని చెప్పి. సో మరి ఈ సినిమాలో మీ టింజ్ ఆఫ్ కామెడీ ఎలా చేయించారు సార్ ఆయన? అసలు వాళ్ళిద్దరు టైమింగ్ చాలా బాగుంటుంది, కమల్దీను తేజది. ఓకే. అండ్ సునీల్ క్యారెక్టరైజేషన్లో చాలా, అంటే సునీల్కి ఒక హై ఎలా వచ్చిందో ఆ స్లాట్ కొంచెం ఖాళీగా ఉంది. అవును సార్, ఇప్పుడు ఎవరు లేరు, అది ఫిల్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. వస్తాడు, తేజ వస్తాడు. ఈ బేసికల్లీ ఈజ్ టాలెంటెడ్. నేను క్యారెక్టరైజేషన్ గురించి ఇదేనే కాదు, తను బయట కూడా చేసేటప్పుడు తన దగ్గర టైమింగ్ ఉంది. అండ్ బేసికల్లీ ఆ టాలెంట్ ఉండటం వల్ల మనం కరెక్ట్ క్యారెక్టర్ ఇస్తే చాలు. ఇప్పుడు మా సినిమాలన్నీ క్యారెక్టరైజేషన్ వల్లే, వాళ్ళందరూ మంచి ఆర్టిస్ట్, అవును, మంచి క్యారెక్టర్ పడింది కాబట్టి ఇంకా హైలైట్ అవుతుంది. సునీల్ గారు ఎవరికి తెలియదు కదా సార్ అప్పుడు దాకా. నువ్వు నాకు నచ్చావు ముందు వరకు బంతి క్యారెక్టర్ స్వయంవరంలో చేయాల్సింది, తను వేరే సినిమాకి వెళ్ళిపోవడం వల్ల మిస్ అయిపోయి తను తిరిగి వచ్చేసరికి ఇంకోళ్ళతో షూటింగ్ చేసాం. హీ వాజ్ ఫీలింగ్ బ్యాడ్. అప్పుడు త్రివిక్రమే నాతో, లేదు సార్ నా ఫ్రెండ్, మేము రూమ్మేట్స్, ఆ సినిమా మిస్ అయింది, ఇది ఏమైనా పెట్టాలంటే ఫోర్స్డ్గా పెట్టాం, నువ్వే కావాలి. కానీ దాన్ని డైలాగులు అట్లా ఇట్లా కలిపేసి దానికి చిన్న కామెడీ, అంటే 5 ఏళ్ళ నుంచి అదే కోర్స్ చేస్తున్న అలా కలిపి